నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సకలము ఆయన వాక్కు చేత సృష్టించిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నేటి దేవుని మాట కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజించబడిన. కొలసీ సంఘానికి పౌలు ఈ పత్రికను రాశాడు. ఆ కాలంలో కొందరు తప్పుడు బోధకులు యేసుక్రీస్తు సంపూర్ణ దేవుడు కాదని, దేవదూతల ద్వారా మాత్రమే దేవునిని చేరవచ్చని బోధిస్తూ ఉన్నారు. అలాంటి తప్పుడు బోధలకు ప్రతిగా పౌలు క్రీస్తు యొక్క మహిమను, ఆయన సర్వోన్నత స్థానాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో క్రీస్తు కేవలం సృష్టిలో భాగం కాదని, సమస్తమైన సృష్టికి ఆయనే సృష్టికర్త అని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ వచనం ద్వారా సమస్తమును క్రీస్తే సృష్టించాడు అనగా పరలోకంలోనూ భూమి మీదనూ ఉన్న సమస్తము ఆయన చేత సృష్టించబడింది. సమస్తము క్రీస్తు ద్వారా ఉనికిలోనికి వచ్చింది అనగా సృష్టి అంతా ఆయన శక్తి ద్వారానే ఏర్పడింది. సమస్తము క్రీస్తు కొరకే సృష్టించబడింది. మన జీవితానికి అంతిమ ఉద్దేశం క్రీస్తును మహిమపరచడమే. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు ఆకాశమును భూమిని సృజించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఈ వచనాల ఆధారంగా తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా సృష్టి కార్యాన్ని చేశాడు. దేవుడు ఒక ఉద్దేశంతో మనలను సృష్టించాడు. మన జీవితానికి కేంద్రం క్రీస్తే. అంటే మన జీవితంలో ప్రథమ ప్రాధాన్యత క్రీస్తే అయి ఉండాలి. మనలను సృష్టించిన ప్రభువుకు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించాలి. మనలో ఉన్న ప్రతి భయాన్ని దేవునికి అప్పగించి ధైర్యం కలిగి మన ప్రతి నిర్ణయంలో దేవుని చిత్తాన్ని వెతికి దానికి లోబడే వారంగా ఉండాలి. అన్నీ వెరసి మనలను సృష్టించిన సృష్టికర్త అధికారానికి మన జీవితాన్ని అప్పగించాలి. ఆమేన్.